దావోస్లో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. 10,000 కోట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు 45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రోకెమికల్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది. తెలంగాణ ప్రభుత్వం భారీ పంపు స్టోరేజ్, జల విద్యుత్తు, సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. నగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగు ప్రాంతాలలో ప్రాజెక్టుల్ని సన్ పెట్రోకెమికల్స్ నెలకొల్పనుంది. దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి బృందం రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా పలు సంస్థల ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ HCL హైదరాబాద్ లో టెక్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి HCL టెక్ గ్లోబల్ CEO విజయ్ కుమార్ తో చర్చలు జరిపారు. HCL కొత్త సెంటర్ లో లైఫ్ సైన్సెస్, ఫైనాన్స్ సర్వీసెస్ సేవలకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అత్యాధునిక క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్లను అందించనుంది. హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో HCL కొత్త క్యాంపస్ ఏర్పాటు కానుంది. ఇక తెలంగాణలో HCL సేవల విస్తరణను సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. ప్రపంచంలో ఐటీ హబ్ గా హైదరాబాద్ తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకుందన్నారు. దావోస్ వేదికగా తెలంగాణ ప్రతినిధి బృందం మరో భారీ పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తెలంగాణలో 10,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కంట్రోలెస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. పెట్టుబడితో తెలంగాణలో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ను నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సమక్షంలో ఉన్నతాధికారులు, కంట్రోలెస్ CEO శ్రీధర్ పిన్నపురెడ్డి ఒప్పందాలపై సంతకాలు చేశారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, హీరో మోటార్ కార్ప్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వరల్డ్ క్లాస్ సిటీగా హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రయత్నిస్తున్నామని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. పర్యావరణ అనుకూల వాతావరణం కోసం ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. దాదాపు 100 కిలోమీటర్ల కొత్త మెట్రో లైన్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణాలను కూడా ప్రస్తావించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సులో తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతానికి భిన్నంగా ఈసారి ఇండియన్ గ్యాలరీలోనే అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక పెవిలియన్ కేటాయించారు. తెలంగాణ మీన్స్ బిజినెస్ అనే థీమ్ తో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను, నిపుణులను ఆకట్టుకుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు అందుబాటులో ఉన్న నైపుణ్య వనరులు, తెలంగాణకున్న అనుకూలతలను చాటి చెప్పేలా పెవిలియన్ ను అందంగా తీర్చిదిద్దారు. అభివృద్ధి నినాదాలతో తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలను ప్రదర్శించారు. దేశంలో అత్యంత నివాస యోగ్యమైన సిటీగా హైదరాబాద్ సిటీకి ఉన్న ప్రత్యేకతలు, ఆకర్షణలకు కళ్లకు కట్టేలా బ్యాక్గ్రౌండ్ వాల్ పోస్టర్లను ఏర్పాటు చేశారు. తెలంగాణలో పెట్టుబడులకు ప్రజాప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల విధానాలను ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చిన్న, మధ్య తరహా పరిశ్రమల విధానంతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, ఇంధన రంగాల అభివృద్ధికి ప్రోత్సాహకాలతో పరిశ్రమలకు అవసరమైన అనుమతులు, సులభమైన సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని వివరించే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చారిత్రక, సాంస్కృతిక వారసత్వంగా హైదరాబాద్ సిటీకి ఉన్న ప్రాధాన్యతలు, ఇక్కడి కళా సంపదను ప్రచారం చేయడంతో పాటు గ్రేటర్ సిటీ అభివృద్ధికి ఉన్న భవిష్యత్తు లక్ష్యాలను విశ్లేషించారు. హైదరాబాద్ నగరం ఏర్పడినప్పటి నుంచి ఎదిగిన తీరును, చార్మినార్ తో పాటు సికింద్రాబాద్ క్లాక్ టవర్, హైటెక్ సిటీ, అధునాతన ఫ్యూచర్ సిటీ నమూనాను తలపించేలా ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.